ఎపిసోడ్ 24. ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే యష్మి సోనికాకు గొడవ అయింది. ఎందుకంటే లాస్ట్ నామినేషన్లో యష్మిని సోనియా, నువ్వు పృథ్వీ నిఖిల్ మీద పెట్టిన శ్రద్ధ ఇంకెవరి మీద పెట్టలేదు, ఎందుకంటే నేను గేమ్ ఆడేటప్పుడు నువ్వు చూడలేదు అని చెప్పిద్ది సోనియా. దానికాడ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండిద్ది. యష్మి ఎమోషనల్ అయ్యి ఏడ్ చేసిద్ది కూడా. నేను మిమ్మల్ని నా ఉద్దేశంతో చూడలేదు అని చెప్పి నిఖిల్కి పృథ్వీకి కూడా చెప్పిద్ది. అయితే ఆ తర్వాత టాస్క్ జరిగిద్ది కాంతారా టీం చీఫ్ కోసం. దాంట్లో సీత విన్ అయ్యిద్ది. కానీ నిఖిల్ అందరికీ టార్గెట్ అవుతున్నాడు, అందరూ దూరం పెడుతున్నారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇటు పృథ్వీ కూడా నారదుడు అక్కడ మాటలు ఎక్కడ చెప్తాడు అని చెప్పి నిఖిల్ని అన్నాడు విష్ణుప్రియతో. విష్ణుప్రియ కూడా తనకేమవుతుందో ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియదు అంటుంది. తర్వాత సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా నిఖిల్ని దద్దోజనం పులిహార అని చెప్పి అంటా ఉన్నారు. సోనియా అలా చెప్తే అలా ఆడుతున్నాడు అని నిఖిల్ని అన్నారు. ఇంకా మణికంఠ కూడా మాట్లాడట్లేదు నిఖిల్తో, ఎందుకంటే చాలా వరకు తగ్గించాడు లాస్ట్ ఎగ్ టాస్క్ తర్వాత నుంచి. అయినా నిఖిల్ తన గేమ్ తను చాలా బాగా ఆడుతున్నాడు. హ్యామర్ పట్టుకునే విషయంలో కూడా చాలా బాగా ఆడాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఆడుతున్నాడు కానీ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నాడు నిఖిల్ కూడా. ఇప్పుడు ఎవరు మాట్లాడకపోయేసరికి ఇంకేమన్నా ఎమోషనల్ అవుతాడా అని చూడాలి. మ్యాక్సిమం పృథ్వీ మాట్లాడతాడు, కానీ పృథ్వీ కూడా పక్కన నారదుడు ఆ మాటలు ఈ మాటలు చెప్తాడు తను, ఎందుకంటే నేను చూశాను అన్నట్టు మాట్లాడాడు విష్ణుప్రియతో. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.